సాక్షి లైవ్ డిబేట్లో అమరావతి మహిళలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎట్టకేలకు బెయిల్ అయితే లభించింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ముందే సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన బయటకు వచ్చారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అయితే తాజాగా కృష్ణరాజుకి బెయిల్ వస్తుందా లేదా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా బెయిల్ అయితే మంజూరైంది. అమరావతిపై వ్యాఖ్యలు చేసిన అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ పాత్రికేయుడు వివిఆర్ కృష్ణరాజుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు కూడా విధించింది. 10,000 పూచీకత్తుతో పూచీకత్తులు సమర్పించాలని కూడా ఆదేశించింది. దర్యాప్తుకు సహకరించాలని వారం రోజుల్లో ఓ దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏది ఏమైనా అంటే కొన్ని ఆంక్షలు అయితే విధిస్తారు, బెయిల్ ఆంక్షలతో కూడిన బెయిల్ అయితే ఇస్తారు. ఆ కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అది ఇదని, ఎందుకంటే మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా అదే కదా, కేసుకు సంబంధించిన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు అయితే చేయరు బయట. ఏది ఏమైనా కొమ్మినేని శ్రీనివాసరావు గారు బయటకు వచ్చారు ఈ కేసు నుంచి. ఇప్పుడు తాజాగా జర్నలిస్ట్ కృష్ణరాజు కూడా బయటకు వచ్చారు. ఈ కేసుల నేపథ్యంలో అరెస్టు, జైల్లో ఉండడం ఇవన్నీ నేపథ్యంలో జర్నలిస్టులకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనేది ఖచ్చితంగా భవిష్యత్తులో గుర్తుండిపోతుంది. జర్నలిస్టులను కూడా జైలుకి పంపించారు అనే కీర్తి ఖచ్చితంగా అది అప్రతిష్టనాలో కీర్తనాలో అది తెలుగుదేశం పార్టీ మూటగట్టుకుంటుందా అనేది లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయి ఖచ్చితంగా, ఎవరినైనా వదిలిపెట్టం అనే సంకేతం. ఏది ఏమైనా ప్రతిదీ కూడా ఒక పాఠమే, ప్రతిదీ కూడా ఒక గుణపాఠమే.